వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. ఇప్పుడు మన ముందు ఇవాల్టి ట్రెండింగ్ ఫిలిం టిల్లు స్క్వేర్ డైరెక్టర్ మలిక్ రామ్ మన ముందు ఉన్నారు. ఈరోజు ఆ సినిమా చెప్పాలంటే 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మొత్తం దేశవ్యాప్తంగా ఈరోజు టిల్లు స్క్వేర్ గురించి మాట్లాడుకుంటున్నారు. కారణం ఏంటంటే మొత్తం భారతీయ చిత్రసీమలోనే ఇవాళ అత్యధిక కలెక్షన్స్ తీసుకొస్తున్న సినిమా ఏదంటే టిల్లు స్క్వేర్. సో ఇది ఆల్రెడీ దీని ఒరిజినల్ ఫిలిం 2 ఏళ్ల క్రితం వచ్చింది. ఇప్పుడు దానికి డబల్ కాదు ఇంకా ట్రిపుల్ రేంజ్లో కలెక్షన్స్ని అందుకోవడానికి ముందుకు దూసుకువెడుతూ ఉంది. సో ఒక సీక్వెల్ని హ్యాండిల్ చేయటం అనేది చిన్న విషయం కాదు. ఎంతో ఒత్తిడి తన మనసు మీద ఉన్నప్పటికీ కూడా యాక్చువల్గా తను ఒరిజినల్ డైరెక్టర్ కాకపోయినా సీక్వెల్ని తీస్తూ ఒరిజినల్కి మించినటువంటి క్వాలిటీ తోటి కానివ్వండి, అలాగే దానికి మించినటువంటి ఎంటర్టైన్మెంట్తో కానీ మనం ముందుకు తీసుకురావాలి. ఆ బాధ్యతను సక్రమంగా సమర్థవంతంగా నిర్వర్తించాడనే పేరు తెచ్చుకున్నటువంటి మలిక్ రామ్. సో హాయ్ మలిక్ రామ్ గారు, నమస్తే. సో చాలా సంతోషం, కంగ్రాచులేషన్స్ ఫస్ట్ మీకు. థ్యాంక్ యూ. ఒక మంచి అంటే ప్రేక్షకులకి కొన్ని రోజులుగా చాలా ఆకలితో ఉన్నారు ఎంటర్టైన్మెంట్ కోసం, మంచి ఎంటర్టైన్మెంట్ కోసం అని. అంటే ఇక్కడ నేను మంచి ఎంటర్టైన్మెంట్ అంటే అది వేరే ఇది కాదు. అంటే ఏదైతే మనం కనుక సినిమా థియేటర్ల గురించి మనం పూర్తిగా మర్చిపోయి వేరే లోకంలో ఉండి, సో మనమే అందులోని ప్రొటాగనిస్ట్తో పాటు మనం కూడా ప్రయాణం చేస్తూ మనం సహానుభూతి చెందుతూ ఆ పాత్రతోటి ఆ పాత్ర మనమే అనుకుంటూ సో ఉండే ఏదైతే ఒక పాత్ర మనల్ని అలా మైమార్పింప చేస్తుందో అలాంటి ఒక పాత్రను మీరు తెర మీద చాలా సమర్థవంతంగా కంటిన్యూ చేశారు అది. సో అందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్. సో ఎలా ఫీల్ అవుతున్నారు, మీకు ఫీడ్బ్యాక్ ఎలా వచ్చింది? ఎందుకంటే నేను ముందే మీకు తెలుసు ఆల్రెడీ దాని మీద ఉండే ఒత్తిడి సీక్వెల్ మీద, పైగా ఏంటంటే మీది కాదు ఇది. సో ఒరిజినల్ డైరెక్టర్ యాక్చువల్ వేరే విమల్. సో ఎలా అనిపిస్తుంది మీకు సినిమా రిలీజ్ తర్వాత వచ్చినటువంటి ఈ ఫీడ్బ్యాక్ తోటి, అన్ని చోట్ల నుంచి వస్తున్నటువంటి ఈ అప్లాస్ తోటి? వెరీ వెరీ హ్యాపీ అండి, ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ విత్ ద రిజల్ట్. 2 ఏళ్ళు పెట్టిన శ్రమ అంతా ఇట్స్ పేడ్ ఆఫ్ లైక్ దిస్. అందరూ పెడతారండి, ఇట్స్ నాట్ లైక్ ఎనీ అదర్ ఫిల్మ్కి ఎఫర్ట్ ఉండదు అని కాదు. కానీ సమ్హౌ దీని మీద మేము పెట్టిన ఎఫర్ట్ వాజ్ సంథింగ్ వెరీ డిఫరెంట్ అండి. ఎన్ని గంటలు మేము స్క్రిప్ట్ మీద కూర్చున్నాం అన్నది వీ హ్యావ్ ఎన్ ఐడియా. ఒక నార్మల్ ఫిల్మ్కి ఎంత పనిచేస్తే దానికి 10 times ఎక్కువ పనిచేసామండి ఈ మూవీకి. నేను నా ఫిలిమ్స్తో కంపేర్ చేసుకున్నా కూడా, సిద్ధు ప్రీవియస్ ఫిలిమ్స్తో తను కంపేర్ చేసుకున్నా కూడా, దిస్ ఇస్ ద మోర్ హార్ట్ వెంట్ ఇన్ టు ద ఈ కథకి రాయటానికి కానీ, స్క్రీన్ ప్లే రాయటానికి కానీ, డైలాగ్స్ రాయటానికి కానీ, షూట్ చేయడానికి కానీ, అన్ని విధాలుగాను లాట్ ఆఫ్ ఎనర్జీ వెంట్ ఇన్ టు ఇట్ అండ్ లాట్ ఆఫ్ చాలా బ్లడ్ అండ్ స్వెట్ వెళ్ళిందండి ఈ సినిమాలోకి. అండ్ ఇంత పెద్ద విజయం చేసినందుకు ఐఎమ్ సో ఇండెటెడ్ టు ద తెలుగు ఆడియన్స్ అండ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండి వచ్చిన రిజల్ట్కి. నేను మీ ప్రీవియస్ ఫిలిమ్స్ అద్భుతం చూశాను, నరుడా డోనరుడా చూశాను. సో సంభవం అంటే పెళ్లిగోల ఇది మిస్ అయ్యాను. కానీ బట్ మీలో అంటే ఇంత ఎంటర్టైన్మెంట్ తీయటానికి ప్రధానంగా ఏంటంటే ఇది క్యారెక్టర్ బేస్డ్ ఫిల్మ్. అవును అవును. టిల్లు అనే క్యారెక్టర్, డీజే టిల్లు అనేది మనం ఎంత ఇదిగా చేసామో, మళ్ళీ దాన్ని యాక్చువల్గా మీరు చూస్తే సేమ్ అది ఏ ప్యాటర్న్లో అయితే ఆ సినిమా వెళ్ళిందో ఇది దాదాపు అదే ప్యాటర్న్లో వెళ్ళిన సినిమా. కొన్ని డైలాగ్స్ కూడా కొన్ని రిపిటేషన్స్ అనిపిస్తూ ఉంటాయి, కొన్ని సీన్స్ రిపిటేషన్స్ ఉంటాయి. సో ఇది ఒక ఛాలెంజ్ మామూలుగా. కానీ ఇది మీకు అనిపించలేదా, ఇది మనం ఏదైనా ఏమాత్రం కొంచెం సేమ్ అదే సినిమా తీశాడు, కాదే హీరోయిన్ మారింది, మిగతా క్యారెక్టర్ అంతా కూడా అలాగే ఉంది అనే థాట్ ఎప్పుడన్నా అనిపించేదా మీకు? అట్లా లేదండి, ఎందుకంటే కథ కంప్లీట్గా వేరు కాబట్టి మీకు ఎన్ని రిఫరెన్సెస్ ఉన్నా, పార్ట్ 1కి ఎంత రిఫరెన్సెస్ ఉన్నా కూడా మీకు కథ చూసుకుంటే అసలు వేరే కదండి ఎంటైర్లీ. అంటే అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చింది, బీయింగ్ రా ఏజెంట్ అన్నది వేరు, అండ్ మిషన్ అని ఒకటి ఉంది, టిల్లు ఏజెంట్ అవుతున్నాడు, వాడు ఒక డాన్ ఉన్నాడు, ఆయన్ని చంపాలి, ఎలా చంపాలి, లడ్డు పెట్టి చంపాలి, ఇవన్నీ కొత్త ఐడియాలు అండి ఇవన్నీ. దో మీకు థిమాటిక్లీ మనకి హీరోయిన్ వీడి లైఫ్లోకి వచ్చి వీడిని ఒక హార్ట్ బ్రేక్ ఇచ్చిందన్న ఒక్క థీమ్ తప్ప
మేము ఏది ఫస్ట్ పార్ట్ నుంచి తీసుకోలేదండి. డైలాగ్స్ కొన్ని రెఫరెన్సెస్ తీసుకున్నాం, ఎందుకంటే అంత సెలబ్రేట్ చేశారు ఆ వన్ లైనర్స్ని. సో వాటిలో మళ్ళీ గుర్తు చేద్దాం అన్న ఉద్దేశంలో వచ్చినాయి. కానీ దిస్ ఇస్ అన్ ఒరిజినల్, ఎంటైర్లీ ఒరిజినల్ స్క్రిప్ట్ అండి. ఎంటైర్గా పార్ట్ 1కి పార్ట్ 2కి దేర్ ఆర్ వెరీ స్ట్రైకింగ్ డిఫరెన్స్. సినిమా చూస్తేనే యూ విల్ గెట్ దానికి కొనసాగింపు అన్నట్టుగానే మీరు తీసుకొచ్చారు. అది మీరు అన్నట్టు ఆ అమ్మాయికి సంబంధించినటువంటి ఆ అమ్మాయి ఒక ఏజెంట్ అనేది ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ లో ఆ అమ్మాయి ఒక చంద్రముఖి అని అనుకొని హీరో ఫీల్ అవటం, ఇదంతా చంద్రముఖి అంటాం. పూర్తిగా చంద్రముఖిలా మారిన గంగను చూడు, అంటే నిన్నటిదాకా గంగ ఇది చంద్రముఖి. అలా రెఫరెన్స్లు చేయటం అనేది అది బాగా వర్కౌట్ అయింది మీకు. అసలు అంటే ఈ సినిమాకి డైరెక్టర్గా రావటంలో ఆ క్రెడిట్ మీరు ఎవరికి ఇస్తారు, మిమ్మల్ని తీసుకున్నటువంటి? అంటే యాక్చువల్లీ నేను సిద్ధు వేరే సినిమా చేద్దామని ఉద్దేశంలో స్టార్ట్ అయిందండి మా ఇద్దరి జర్నీ. టిల్లు రిలీజ్ అవ్వక ముందే ఒక ఫిల్మ్ చేద్దామని కూర్చొని అనుకున్నాము, ఫైనలైజ్ చేసుకున్నాము కదా, చేద్దాం అనేసి డిజిటల్ రిలీజ్ అయింది. అండ్ సిద్ధు ఎలాగో మనం అది చేద్దాం అనుకున్నాం కదా, డిజిటల్కి రిలీజ్కి ముందండి. డిజిటల్కి ఒక 2 months ఎంతో రిలీజ్ ముందు మేము కలిసి ఒక కథ అనుకున్నాము. దాన్ని ఒక 1 week 10 days కూర్చొని ఇది కథ అని అనుకొని ఫిక్స్ చేసేసుకొని క్లైమాక్స్ కొంచెం కష్టపడ్డాం క్లైమాక్స్ మీద. ఒక 3 రోజులు ఎంతో కూర్చొని డిస్కషన్ చేసి క్లైమాక్స్ కూడా లాక్ చేసేసాం. బాగుంది కదా, ఇది చెయ్యొచ్చు సిద్ధు, నీకు కూడా బాగుంటుంది కదా, నాకు కూడా ఇలాంటి సింపుల్ కథ చేయాలని ఉంది అన్న ఉద్దేశంలో వీ వెంట్ ఫార్వర్డ్. ఇలా టిల్లు రిలీజ్ ఇంత పెద్ద కల్ట్ హిట్ అయింది, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత పెద్ద హిట్ అవుతుందని. సిద్ధు అన్నాడు, టిల్లు స్క్వేర్ అంటున్నాడు వంశన్న, యూ వాంట్ టు టేక్ దట్ అప్ అంటే మన కథ ఫస్ట్ ఏంటి అన్నది ఫిక్స్ అయిన తర్వాత నేను కమిట్ అయితే బాగుంటుందేమో, లెట్స్ సిట్ అండ్ టాక్ అబౌట్ ద స్టోరీ అంటే. అప్పుడు వాట్ ఇఫ్ టిల్లు ఒక మిషన్కి వెళ్ళాలి, దేశాన్ని కాపాడాలి టిల్లు గాడు, అండ్ అది కూడా కాపాడడం అంటే వాడికి ఇష్టం లేకుండా కాపాడాలి, వాడికి ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్. ఇప్పుడు నేను వెళ్ళను రా బాబు అంటే, నువ్వు వెళ్ళాలి, నువ్వు చెయ్యాలి అంటుంటే టిల్లు గాడు ఏం చేస్తాడు, బలవంతంగా నువ్వు నీకు దేశభక్తి లేదన్నాడు, నీకు దేశభక్తి ఉండాలి నీలో అంటే, నాకు దేశభక్తి లేదు బాస్, నాకు ఆధార్ కార్డే లేదు నాకు అని అంటున్నా. టిల్లుకి ఒక మిషన్ చేయాల్సిన అవసరం, అసలు ఆ సిచ్యువేషన్నే మాకు చాలా నవ్వు అనిపించింది, హిలేరియస్గా అనిపించింది. టిల్లుని అందులో పెడితే బాగుంటుంది అని. ఏజెంట్ టిల్లు అంటే ఈ ఐడియా ఎవరిది? ఈ ఐడియా మేము ఇద్దరం ఫోన్లో అనుకున్నామండి, నేను సిద్ధు. వి థాట్ ఒకవేళ ఏజెంట్ అయితే ఏంటి అన్న, టిల్లు ఒక ఏజెంట్ అయితే ఏంటి, ఒక మిషన్కి వెళ్ళాల్సిన తెలుగులో ఆల్రెడీ ఏజెంట్ సినిమాలు కొన్ని రావటం, అంటే మనకి జనాలకు ఆల్రెడీ ఎక్స్పోజర్ ఉంది, అది కొత్త వరల్డ్ కూడా కాదు. అంటే శేషాదేవి గారు చేయటం కానీ ఏజెంట్ అన్న ప్రపంచం, నవీన్ పోల్శెట్టి ఏదండి ఏజెంట్, అది డిటెక్టివ్ అతను, ఇది స్పై యూనివర్స్ కదా ఇది. సో ఆ ఐడియా ఉంది వాళ్ళకి, అంటే ఒక ఏజెంట్ అంటే ఏంటి, ఒక రా ఏజెంట్ ఏంటి, ఇవన్నీ ఐడియాలు ఉన్నాయి వాళ్ళకి. ఒక అండర్ కవర్ మిషన్స్ చేస్తారు, ఇలాంటివన్నీ తెలుసు. సో ఇవన్నీ తెలుసు కాబట్టి ఇది చేయొచ్చు మనం, రైట్, దిస్ ఇస్ ద రైట్ టైం టు డూ ఇది చాలా పాపులర్ అండి జానరా. యాక్చువల్గా నేను చేసిన జానరా హాలీవుడ్లో చాలా పాపులర్ జానరా. ఇది ఒక చాలా సీరియస్ జానరాని కామెడీగా చూపించడం అనేది చాలా పాపులర్ జానరా. చాలా చాలా పెద్ద కామెడీ స్టార్స్ చేశారు హాలీవుడ్లో. అది ఇక్కడ చేద్దాం. ఫస్ట్ పార్ట్ కూడా కొత్తగానే ఉంటుంది, క్రైమ్. వి జస్ట్ నో దట్ అంటే అలాంటి సినిమాలు ఉన్నాయి. వి నో ఫిల్మ్స్ లైక్ దట్. కెవిన్ హార్ట్ చేశాడు, ఆడమ్ శాండ్లర్ చేశాడు, లాట్ ఆఫ్ యాక్టర్స్ హావ్ డన్ దట్ ఇన్ హాలీవుడ్. సో దాన్ని మనం ఇక్కడ చేయొచ్చు కదా, ఇప్పుడు చేయని జానరా కదా అని చెప్పి ఇక్కడ చేద్దాం అనుకున్నాం. ఫస్ట్ పార్ట్ కూడా మీరు చూస్తే అది ఇట్స్ డిఫరెంట్ జానరా, ఎప్పుడు మన తెలుగు దాంట్లో లేదు. ఆ కొత్తదనమే వర్కౌట్ అవుతుందండి ఆడియన్స్. ఎప్పుడు మనం రిస్క్ చేసి ఒక కొత్త టైప్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ చెప్దాం అనుకున్నప్పుడల్లా ప్రతిసారి కరెక్ట్గా చెప్తే, మనం ఐడియాని కరెక్ట్గా తీయగలిగి ఆడియన్స్కి చూపిస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారండి. ఆ ధైర్యంతోనే వి చోజ్ దిస్ జానర్ అండి. అంటే మీరు అప్పుడు అనుకోలేదా, కొంచెం ఫీల్ అవ్వలేదా? ఎందుకంటే మీరు ఆల్రెడీ ఒక స్క్రిప్ట్ రెడీ చేసి పెట్టుకున్నారు, దాని పక్కన అంటే ఇంత సక్సెస్ వచ్చిన తర్వాత అసలు అంటే ఇప్పుడు ఆ ఎక్సైట్మెంట్ లో మేము చాలా రోజులు అది ట్రావెల్ అయ్యామండి. టిల్లు స్క్వేర్ అప్పుడు పేరు పెట్టలేదు, ఏజెంట్ టిల్లు అని అనుకున్నాం అప్పుడు. ఏజెంట్ టిల్లు అని అనుకుని టైంలో అసలు ప్రతిరోజు నవ్వుకుంటూ రాస్తున్నప్పుడు ఆ కథ గురించి మళ్ళీ ప్రస్తావన రాలేదు ఇంకెప్పుడు. అంటే వచ్చి ఉంటుంది ఆ కథ ఏం చేద్దాం అని అనుకున్నాం, కానీ చూద్దాం లేదు ఫస్ట్ అయిపోయి అన్న దాంట్లోనే ఉన్నాం అప్పుడు. ఓకే, సో రిలీజ్ అయిపోయింది, ఈరోజు చూస్తున్నాం రిజల్ట్ అనేది. ఎలా అనిపిస్తుంది మీకు? ఎందుకంటే మీరు ఆల్మోస్ట్ 9-10 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. ఉంటుంది మనకు ఒక పెయిన్ ఉంటుంది, మనకి రావాల్సిన గుర్తింపు రావట్లేదు ఎందుకు అని చెప్పేసి, మనలో ఉన్న టాలెంట్ ఉంటుంది.
సో కానీ ఒక టైం కూడా మనకు కలిసి రావాలనేది ఒకటి ఉంటుంది కదా. మీరు స్టార్ట్ చేయటం ఏంటంటే నరుడా డోనరుడా అనే అది రీమేక్తో స్టార్ట్ చేశారు. అది వచ్చిన తర్వాత ఇప్పుడు ఇదంతా ఈ రోజుకి ఇది ఇలాంటి బ్రేక్ రావటం అనేది ఎలా అనిపిస్తుంది మీకు? అంటే అప్పుడు నేను అంత అంటే చిన్న పెయిన్ అనిపించింది అండి. ఫస్ట్ ఫిలిం మీకు సక్సెస్ఫుల్ అవ్వకపోతే మీకు కొంచెం బాధ అనిపిస్తుంది. ఎందుకు కరెక్ట్గానే చేసాం కదా ఏంటో, ఇట్స్ నాట్ పెద్ద హిట్, అదంత పెద్ద హిట్. సో ఆల్మోస్ట్ సేమ్ సినారియో ఇక్కడ కూడా, ఒక రీమేక్ అండ్ దిస్ ఇస్ అ సీక్వెల్. ఆల్మోస్ట్ సేమ్ సినారియో. నాకు అప్పుడు అనిపించింది అంటే డిఫరెన్స్ బిట్వీన్ టేస్ట్ ఆఫ్ తెలుగు పీపుల్ అండ్ నార్త్ పీపుల్ అని. అవును. సో అప్పుడు వి థాట్ ప్రాబ్లీ ఆడియన్స్ వర్ నాట్ రెడీ. ఇప్పుడు రైట్ టైం అండి యాక్చువల్గా. నరుడా డోనరుడా సినిమా ఇప్పుడు చేస్తే ప్రాబబ్లీ ఇట్ విల్ వర్క్ ఏమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నౌ పీపుల్ ఆర్ మచ్ మోర్ ఓపెన్ టు ఐడియాస్ లైక్ దట్. ఇంకా అవగాహన వచ్చింది ద సైన్స్ బిహైండ్ దట్. పాండమిక్ టైం అనేది ఓటీటీ రావడంతో చాలా ఓపెన్ అప్ అయినా. అవునండి, చాలా మటుకు నాలెడ్జ్ చాలా మటుకు తీసుకున్నారు ఆడియన్స్ కోవిడ్ టైంలో. సో ప్రాబ్లీ ఇట్ ఈస్ అ గుడ్ టైమ్ టు రిలీజ్ అ ఫిలిం లైక్ దట్ విత్ ద పర్ఫెక్ట్ కాస్టింగ్ అంతా చేస్తే అది మంచి సినిమా అయ్యేదేమో. సో ఫర్ మీ నేను చేసినవన్నీ వర్కౌట్ అయినాయి, కానీ దే నెవర్ హ్యాడ్ ఎ థియేటర్కల్ రిలీజ్ అండి. నేను పెళ్లిగోల్ చేసిన ఇట్ వాజ్ అ బిగ్ హిట్ ఇన్ ద వెబ్ స్పేస్, అండ్ దెన్ అద్భుతం వాజ్ అ బిగ్ హిట్ ఇన్ ద హాట్స్టార్. చాలా మంది చూసారు. లాట్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ కాల్డ్ డిఫరెంట్ టైమింగ్స్, డిఫరెంట్ టైమ్ లైన్స్ లో ఉన్నాయి లవర్స్ లవ్ స్టోరీ. సో దాని తర్వాత తరగతి గది దాటి అని ఒక చిన్న వెబ్ సిరీస్ చేశాను. వెరీ చిన్న టైట్ బడ్జెట్ లో ఒకటి చేశాను, జస్ట్ టు సి అంత టైట్ బడ్జెట్ లో ఎలా చేయొచ్చు మనం అని ఒకటి చేశాను. అండ్ దెన్ టిల్లు స్క్వేర్. సో ఎవ్రీథింగ్ వాజ్ వర్కింగ్ అండి. స్టోరీ టెల్లర్గా నేను చాలా ముందుకెళ్తున్నాను. సో నాకు ఇప్పుడు అది లెర్నింగ్ లాగానే, గ్రోత్ లాగానే అనిపించింది. నరుడా నుంచి ఆ పెయిన్ నుంచి నేను చాలా ఐ లెర్న్డ్ హౌ టు ట్యాకిల్ మై పెయిన్ అండ్ యూజ్ దట్ ఎనర్జీ టు ఎంత బెటర్గా చేయొచ్చు నేను చేసే ప్రొఫెషన్ని అన్న దాని వైపే వాడుకొని ఐ బిల్ట్ ఇట్. అండ్ నాకు తెలుసు ఎప్పుడో అవుతుంది ఇది, గ్యారంటీగా ఇలాంటిది ఒక సినారియో వస్తుంది అని. సో ఇట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ. అదే అంటే ఎవరైనా అంటే చిరంజీవి గారిని కలిశారు, ఆయన చూశారు, ఆయన అప్రిసియేషన్స్ లభించాయి మీకు. ఆ మూమెంట్ అనేది ఎలా ఎంజాయ్ చేశారు? నా ఫేవరెట్ హీరో అండి చిరంజీవి గారు. చిన్నప్పటి నుంచి ఆయన చాలా ఇష్టమైన పర్సన్ అనమాట. నాకంటే చాలా ఇన్స్పిరేషను. నాకు ఇన్స్పైర్ చేసిన 3-4 మనుషుల్లో ఆయన ఒకళ్ళు అనమాట. సో ఆయన బర్త్డేకి మేము బీచ్ రోడ్ దగ్గర కేక్ కట్టింగ్లు చేసే అంత పిచ్చి ఉండేది అనమాట. సో ఇల్లంతా పోస్టర్లు ఆయనవి. సో బిగ్ ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి గారు. అంటే ఆయన ఇట్ వాజ్ వెరీ సరియల్ మూమెంట్. నేను రియల్గా అనిపించలేదు నాకు ఆయన కలవడం, ఆయన హ్యాండ్ షేక్, ఆయన హగ్ ఇచ్చారు నాకు. సో ఇట్ ఈస్ సచ్ అ నైస్ ఫీలింగ్ టు మీట్ యువర్ ఐడల్. అదే అవును. సో ఏమని ఆయన నుంచి ఆయన ఏమన్నారు మీకు? అదే అండి, ఇప్పుడు సీక్వెల్ చేయటం ఎంత కష్టమో నాకు తెలుసు. మళ్ళీ ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్. అండ్ అంత బాగా చేయటం అంటే చేసేయటం ఒక ఎత్తు, అసలు పార్ట్ 1ని మర్చిపోయి అంత విధంగా చేశారు మీరు పార్ట్ 2. నాకు ఎప్పుడు పార్ట్ 1 అసలు గుర్తురాలేదు. ఇంత సెపరేట్గా ఈ ఫిలిం వాజ్ సచ్ అ ఫన్నీ ఫిలిం. అండ్ నేను నవ్వుతూనే ఉన్నా సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా. నవ్వు ఆగట్లేదు నాకు. ఊపిరి ఆపేటట్టు చేశారు మీరు అంతా కలిసి, అంత నవ్వించారు. చాలా గొప్ప విషయం అయ్యా ఇది. ఈ టైమ్స్లో జనాల్ని నవ్వించడం, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం అది చాలా చాలా ఇంపార్టెంట్. అదే వాళ్ళు నవ్వరు, క్యారెక్టర్లు ఏమన్నారు, వాళ్ళు చూసి మనం నవ్వుతాం. వాళ్ళు అలా సాడ్ పొజిషన్లో ఉంటారు. అదేనండి గొప్పతనం. టిల్లు అన్న ఫ్రాంచైజ్కి అదే గొప్పతనం. వాళ్ళు ఏదో నవ్వేసి జోకులు వేసేసుకొని మన మీద చేయరు. వాళ్ళు ఉన్న బాధల్ని, వాళ్ళు ఉన్న క్యారెక్టర్స్ అన్ని. నాన్న కూడా పైల్స్ ప్రాబ్లంతో బాధపడుతున్నాడు అండి సినిమాలో. దాన్ని మనం చూసి వాళ్ళ బాధ మనకి హ్యాపీనెస్ ఇస్తుంది. అండ్ అది చాలా గొప్ప విషయం అండి. ఒక గొప్ప ట్రేట్ ఓన్లీ టిల్లు ఫ్రాంచైజ్కున్న గొప్ప ట్రేట్ అంటే మీరు బాధలో ఉన్నప్పుడు మేము నవ్వుకోవడం అన్నది, ఆడియన్స్ నవ్వించడం అన్నది చాలా గొప్ప విషయం అది. అందుకే నాకు అంత బాగా వచ్చిందండి సినిమా కూడా. అంత నమ్మాం కాబట్టి మేము ఇది. కానీ అనుపమాని ఇంత బోల్డ్ క్యారెక్టర్లో ఊహించడం అనేది కూడా అంటే అందరి ముందు ఎప్పుడు ఆమెను ఎవరు ఇలాంటి క్యారెక్టర్లు చేసి చూపించలేదు. ఎక్కువగా గర్ల్ నెక్స్ట్ డోర్ టైప్, గర్ల్ నెక్స్ట్ డోర్ వెరీ ఫస్ట్ ఫిల్మ్ త్రివిక్రమ్ గారే ఆమె పరిచయం చేశారు ఆ సినిమా నుంచి. ఈ అమ్మాయిని తీసుకోవటంలో ఈ అమ్మాయి అంటే ఫస్ట్ చాయిస్ లేకపోతే ఇది వరకు? ఫస్ట్ చాయిస్ అండి. షీ వాజ్ ఆల్వేస్ ద ఫస్ట్ చాయిస్. మధ్యలో తనకి డేట్స్ కుదరక వి సర్చ్డ్ ఫర్ ఇంకెవరన్నా పెడితే బాగుంటుంది. డేట్స్ కుదరట్లేదు అసలు. ఇట్స్ వెరీ బిజీ ఆర్టిస్ట్ అండి. అసలు ఒక సంవత్సరానికి 7-8 సినిమాలు చేస్తుంటుంది తను. అండ్ షీఈస్ ఆల్వేస్ ఇన్ డిఫరెంట్ సిటీ ఎట్ ఎనీ పాయింట్. ఆల్మోస్ట్ సౌత్లో ఆల్మోస్ట్ మలయాళం, తమిళ్, తెలుగు ఈ 3 లాంగ్వేజెస్లో ప్రైమర్లీ వర్క్ చేస్తుంటుందండి. అండ్
తన అవైలబిలిటీ కూడా డేట్స్ కూడా చాలా డిఫికల్ట్గా వస్తాయి అనమాట. సో వి థాట్ ఇంకెవరినైనా పెట్టుకుందాం, షీ సో బిజీ. బట్ తన మాత్రం టైలర్ మేడ్ ఈ రోల్ కని తెలుసు, ఎందుకంటే మాకు క్లైమాక్స్ ఏంటో తెలుసు. క్లైమాక్స్లో తను విలన్ ప్లే చేయాలి కాబట్టి తనకి ఎప్పుడు తను ఎవరు గెస్ట్ చేయరు తన విలన్ అని, ఇంపాసిబుల్ గెస్ట్ చేయడం. అనుపమ ప్లే చేస్తేనే ఎవరికి డౌట్ రాదు అని అనుపమ అని అనుకున్నాం ఫస్ట్ మేము. అంటే ఆ ఇన్నోసెన్స్ ఉండాలి, ఇన్నోసెన్స్ ఉంటేనే మనం అమ్మాయిని ఇన్నోసెంట్ గా చూసాం అనుకోండి, అంటే మనకి పర్సనల్ గా అమ్మాయి కెరియర్ ఏమో ఇన్నోసెంట్ గా మనకు అనిపిస్తుంది. అమ్మాయి కెరియర్ గ్రాఫ్ అంతా కూడా అరే గర్ల్ నెక్స్ట్ డోర్, మీరు అన్నారు కదా గర్ల్ నెక్స్ట్ డోర్, ఇన్నోసెంట్ అమ్మాయి, పక్కింటి అమ్మాయి లాగా అనిపిస్తుంది. కాబట్టి దాన్నే వాడుకుందాం, లెట్స్ యూజ్ దట్ అండ్ మేక్ హర్ ద విలన్. అప్పుడు ఎవడో గెస్ట్ చేయలేడు. లాస్ట్ చూసి అందుకే అంత బాగా వర్కౌట్ అయింది, షాకింగ్ అనిపించింది తన విలన్ అని చెప్పగానే. సో దట్ ఈస్ వై వీ కాస్టెడ్ హర్ ఇన్ దిస్ ఫిలిం. కొంచెం అంటే అమ్మాయి అంత బోల్డ్గా చేయడానికి ఒప్పుకుంది అసలు, మీరు చెప్తున్నా క్యారెక్టర్ ఎప్పుడన్నా యాక్టర్స్తో మనం కరెక్ట్ జస్టిఫికేషన్ ఇస్తే వాళ్ళు చేస్తారండి. జస్టిఫికేషన్ లేకుండా మనం వాళ్ళని ముద్దులు పెట్టండి, ఈ బట్టలు వేసుకోండి అంటే ఎవరు చేయరండి. ఎందుకు అని అడుగుతారు రివర్స్లో. 100% లాస్ట్ కానీ మనం చెప్పడానికి కూడా మనకు కూడా ఒక రీజన్ ఉంటుంది మనకి. అదేదో వాళ్ళని ఇబ్బంది పెట్టి ఏదో చేయడం కాదండి. షీ సా, కథ వినింది, షీ నోస్ వాట్ ద స్టోరీ ఇస్, ఏ పాయింట్లో ఎందుకు అది జరుగుతుందని షీ వాస్ కన్విన్స్డ్. ఓన్లీ దెన్ వీ వెంట హెడ్ అండ్ వీ షాట్ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీబడి న్యూ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అందరికీ స్క్రిప్ట్ ఉండేది, ఎవరిని ఒక విధంగా ప్రొజెక్ట్ చేద్దామని లేదండి. అండ్ ఆ ప్రొజెక్ట్ ఆ సీన్స్ కూడా మీరు చూస్తే దే హ్యావ్ దేర్ ఓన్ రీజన్. అమ్మాయి ఎందుకు అలా బిహేవ్ చేసింది తనతో ఫస్ట్ మీటింగ్లోనే అంటే తనకు ఒక అవసరం ఉంది. తనకి వీడిని ఎలా ఒకలా మబ్బు చేసి మాయ చేసి ఎలా ఒకలో ఒక మిషన్లోకి దింపాలి. వీడి వీక్నెస్ ఏంటి, వీడికి అమ్మాయిల వీక్నెస్. నేను పెళ్లి చేసుకొని అంటున్నాడు అంటే వన్ నైట్ స్టాండ్ అంటున్నాడు, వీడిని ఇలాగే పట్టుకోవాలి. వీడు మిస్ చేసినట్టు చేసి అమ్మాయి, వాడు మిస్ అయ్యి ఊరించి వచ్చేసరికి నేను ప్రెగ్నెంట్ అని చెప్తుంది. ఇప్పుడు ఆడు ఏం చేస్తాడు, మంచోడు వీడు, ఆడు మనసు మంచిదాడు, ఆడప్పుడు ఆ టైంలో రాంగ్ చేయడు తెలుసు అమ్మాయికి. సో అవన్నీ చాలా స్మార్ట్గా ప్లాన్ చేసిన తర్వాత కాబట్టి షీ సచ్ ఎ బిగ్ విలన్. ఇమోషనల్గా కొట్టింది, మెంటల్గా కొట్టింది, అన్ని విధాలుగా కొట్టింది. అందుకే అది అమ్మాయి అంత పెద్ద విలన్. ఒక డైలాగ్ కూడా అమ్మాయి చేత చెప్పిస్తారు కదా, దాని ఎందుకు నువ్వు వేలిచ్చి రిలీజ్ చేసావు, అరెస్ట్ చేస్తావు అంటే అది ప్రేమించి మోసం చేసింది, నువ్వు మోసం చేయడానికే ప్రేమించావు. అది బాగా అది కూడా వర్కౌట్ అయింది లాస్ట్ డైలాగ్. అవును, లాస్ట్ డైలాగ్స్. సిద్ధు తోటి ఏంటి మీకు ఉన్నటువంటి ఆ రిలేషన్షిప్? మీరు ఆల్ లైక్ బ్రదర్స్ అండి ఇద్దరం. లైక్ కలిసిన దగ్గర నుంచి వి బోత్ ఆర్ అంటే ఒక ఈ 2 ఏళ్ళు ఇన్ని రోజులు 700 రోజులు అనుకుంటే అండి, ఆల్మోస్ట్ 600 రోజులు నేను సిద్ధుతోనే ఉంటానండి. అసలు చాలా తక్కువ అండి నేను ఉండేది, ఎందుకంటే అంత టైం పెట్టామండి సినిమాలోకి. అండ్ ఇంత టైంలో మీరు ఫస్ట్ కలిసింది ఎప్పుడు కలుసుకున్నారు? ఈ ప్రాజెక్ట్ కోసమేనండి. ముందు కలిసాం అంటే ఫ్రెండ్స్ ఉన్నారు కదండి, మ్యూచువల్ ఫ్రెండ్స్. శ్రీచరణ్ పాకల, రవికాంత్ పేరు, వీళ్ళంతా ఫ్రెండ్స్. నాకు తనకి మ్యూచువల్ ఫ్రెండ్స్ అనమాట. ఇది మధ్యలో కలవడం, తన గురించి తెలుసు, మాట్లాడుకున్నాం చాలాసార్లు. సినిమా చేద్దాం అనుకున్నప్పుడు అప్పుడు కుదిరింది అనమాట. తను ఒక 2-3 years కృష్ణ లీల మీద ఉన్నాడు, నేను 2 years అద్భుతం మీద ఉన్నాను. సో అనుకుంటే అయిపోయేది కాదు, ఇమీడియట్ గా కుదరాలి అది కరెక్ట్ గా. ఆయన ఇమేజ్ కి తగ్గట్టుగా టిల్లు వచ్చిన తర్వాత మళ్ళీ కృష్ణ అండ్ లీల. సో అలా మీకు ఆ టైం కూడా కుదిరింది అప్పుడు మా ఇద్దరికి. అంటే మీకు టిల్లు కరెక్ట్ ఆ ఇమేజ్ అతను క్యారీ చేసుకున్నాడు. అవును, నాకు అద్భుతం పడింది ఇమీడియట్ గా, దాని ముందు పడింది. కృష్ణ లీల తనకు వచ్చింది. అండ్ తనకి డీజే టిల్లు అయ్యేసరికి నేను నెక్స్ట్ ఫిల్మ్కి రెడీగా ఉన్నా. డీజే టిల్లు రిలీజ్ అయిపోయింది. ఈ చేసేలోపు నేను ఒక వెబ్ ప్రాజెక్ట్ ఏదో చేసి వచ్చాను. సో నా వర్క్ చూసాడు తను, బాగుంది, మనం ఏమైనా చేద్దాం అనుకున్నాం కదా చాలాసార్లు, ఎప్పుడూ అవ్వలేదు అంటే. దెన్ వీ మెట్ ఎట్ కాఫీ షాప్ క్లోజ్ బై అనుకున్నాము. తర్వాత ఒక 10-15 రోజులు వి డిస్కస్డ్ అబౌట్ ద అదర్ స్టోరీ. నేను ఇందాక ఒక స్టోరీ అన్నాను కదా, ఆ స్టోరీ కూడా డిస్కస్ చేసాం, బాగా వచ్చింది అనుకున్నాము. బట్ ఆఫ్టర్ దట్ టిల్లు స్క్వేర్ అన్న మూవీ చేసాం. బట్ ఇన్ దిస్ జర్నీ తన ఫ్యామిలీ పరిచయం, నా ఫ్యామిలీ తనకి పరిచయం. మీ వైఫ్ కాస్ట్యూమ్ డిజైనర్ ఈ ప్రాజెక్ట్. హీఈస్ వెరీ క్లోజ్ టు మై వైఫ్ ఆల్సో. చాలా అంతే. ఇంకా ఆల్మోస్ట్ అంటే మా ఈక్వేషన్ అలా ఉంటుందండి. ఏది ప్రొఫెషనల్గా ఒక డైరెక్టర్ యాక్టర్ లాగా ఉంటుందండి. వి బోత్ ఆర్ లైక్ ఫ్రెండ్స్. ఏమన్నా ఫ్యామిలీ ఫంక్షన్స్ ఏమున్నా కూడా తను వచ్చేస్తాడు.
నేను కూడా అంతే చనువు ఉంటుందండి ఒకరి మీద ఒకరు అథారిటీ ఉంటుంది. ఫ్రెండ్స్ కున్న అథారిటీ ఇంకెవరికి ఉంటుందండి? కరెక్ట్. వాడు ఏదన్నా అరగగలడు, వాడు చెయ్యాలి అన్న ఒక మ్యూచువల్ అండర్స్టాండింగే ఫ్రెండ్షిప్ అంటే. సో అట్లా ఒక ఫ్రెండ్స్ లాగానే అంతేనండి, ఫ్రెండ్స్ లాగానే. ఇప్పుడని కాదు, ఈ సినిమా తర్వాత కూడా వి ఫ్రెండ్స్. అంటే టిల్లు ఈ తర్వాత వచ్చేటప్పటికి కొంచెం శుద్ధి జోనల్ గడ్డ, కొంచెం హెడ్ స్ట్రాంగ్, కొంచెం యాటిట్యూడ్ ఉంది మనవాడికి అని చెప్పేసి ఇట్లాంటివన్నీ బయటకు వచ్చినాయి. ఎంతవరకు నిజం అంటారు అసలు అబ్జర్వ్ చేసినంత? హెడ్ స్ట్రాంగ్ అవన్నీ అసలు నాట్ ఈవెన్ క్లోజ్ టు వాట్ హీ ఈజ్ అండి. అండ్ ఇంకోటి ఏంటంటే అండి, ఒక మనిషితో మనం టైం స్పెండ్ చేస్తే ఆ మనిషి ఎగ్జాక్ట్గా ఎలాంటి మనిషి అని తెలుస్తుందండి. అంటే ఒక పర్టికులర్ సినారియోని, ఒక ఇంటర్వ్యూని చూసేసి మనం ఒక మనిషిని జడ్జ్ చేయడం అన్నది, ఎదురుగా మాట్లాడే మనిషి కూడా ఏం చేస్తున్నాడు మీకు, వాట్ ఈస్ ఈ ట్రైంగ్ టు మేక్ యూ సే. ఇప్పుడు అడిగే క్వశ్చన్లో ఏంటి 2 అర్థాలు ఉన్నాయా, ఏదన్నా మనల్ని వర్క్ చేయడానికి ట్రై చేస్తున్నాడా, మనల్ని ఈజీ ట్రైంగ్ టు మేక్ అస్ హర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాడా. ఇవన్నీ చేసినప్పుడే ఒక కైండ్ ఆఫ్ కోపం వచ్చి దాంట్లో నుంచి కొన్ని మనం మాట్లాడతామండి. దాని నుంచి ఎలా అనిపిస్తుంది అంటే హెడ్ స్ట్రాంగ్ ఇవన్నీ అనుకుంటారు కానీ బట్ యాక్చువల్లీ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా అంతా కూడా అంటే తనే ఒక రైటర్ డిపార్ట్మెంట్ తను కూడా ఉన్నాడు కాబట్టి మ్యాక్సిమం తనే డైరెక్ట్ చేశాడు. ఇట్లాంటివి కూడా కొన్ని నేను విన్నాను, కామెంట్స్ విన్నాను. సో మీకు అంటే సెట్స్ మీద ఎంతవరకు తను రైటర్ కానీ అంతవరకే స్క్రిప్ట్ వరకే ఉన్నాడా? తను మీకు రైటింగ్ చేయడం వల్ల ఇద్దరు కలిసి డిస్కస్ చేస్తామండి. ఇలా చేద్దాం, నువ్వు ఇలా 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 పర్ఫామ్ చెయ్యు అని బాడీ లాంగ్వేజ్ దగ్గర నుంచి అంతా డిస్కస్ చేస్తాం. షార్ట్కి వెళ్ళక ముందు క్యారవెన్లో డిస్కస్ చేస్తాం అంతా. అక్కడికి వెళ్ళాక ఇంకేం ఉండదండి. హీల్ కమ్, హీల్ డూ ద షార్ట్, హీల్ గో బ్యాక్, షార్ట్ చూసుకుంటాడు, ఏం నచ్చిందా నీకు అంటాడు, ఇంకోటి చేద్దాం, ఇంకోలా చేద్దాం, లేదంటే బాగుంది, దీంతో అయిపోయింది, నెక్స్ట్ షాట్కి వెళ్దాం, అంతే అండి. అక్కడైతే తరువుగా షార్ట్ చేస్తున్నప్పుడు ఎంజాయ్ చేస్తాము, మానిటర్ చూస్తున్నప్పుడు నవ్వుకుంటాం, ఎంజాయ్ చేద్దాం, నెక్స్ట్ ఇమీడియట్లీ ఇస్ బిజినెస్, ఇమీడియట్గా లెట్స్ గెట్ బ్యాక్ టు ద నెక్స్ట్ షాట్. అండ్ ఎక్కడ తన ఇన్వాల్వ్మెంట్ డైరెక్షన్లో చాలా మంది అంటున్నారు కానీ ఎందుకంటే తను హీస్ ద ఫేస్ ఆఫ్ ద ఫిల్మ్ అవటం వల్ల మీకు అలా అనిపిస్తుంది. కానీ కొంతమంది కామెంట్స్ అలా అంటే ఊరికే మనకు ఏమైనా మాట్లాడు అనేటానికి ఏమైనా అవును ఏదన్నా అనొచ్చు. సో మన ఇండస్ట్రీలో ఎలా ఉంటుందో తెలుసు కదా. అవును. సో ఏమవుతుందంటే అలా చాలా విన్నాను, బట్ నేను సిద్ధిద్దు బోత్ ఆఫ్ us are surprised అవన్నీ వింటుంటే. ఎందుకంటే తనకు ఒకవేళ చేసుకోవాలంటే తనే చేసుకుంటాడు. ఇట్స్ నాట్ లైక్ హీ నీడ్స్ మీ ఇఫ్ హీ వాంట్స్ టు డూ ఇట్. అవసరం ఏముంది. సో నా ఎబిలిటీ ఏంటో చూసి నేను ఎలా చేయగలను కదా, ఎంత డిఫరెంట్గా చేయగలను, బెటర్గా చేయగలను. మీరు ఇప్పుడు సినిమాని చూస్తే అసలు మీకు పార్ట్ 1కి పార్ట్ 2కి పెద్దగా పోలికలు ఉండవండి. ఏది విజువల్, టెక్స్చర్ ఇవన్నీ మాట్లాడుతున్నారు. సాంగ్స్ షూట్ చేసిన విజువలైజేషన్ కానీ, టెక్స్చర్ కానీ, కాస్ట్యూమ్స్ కానీ, మీదంతా ఇంకా బిగ్ స్కేల్ ఫిల్మ్ లా ఉంటుంది. అది నా విజన్ అండి, అది నేను తీసుకొచ్చిన బెటర్గా చేయడం. డబ్బులు పెడితే మీకు సెట్లు వస్తాయి కానీ సెట్లు ఎలా ఉండాలి, విజువలైజేషన్ ఒకటి ఉంటుంది కదండి. దట్ ఈస్ ఆల్ వాట్ ఐ బ్రింగ్ ఇన్ టు ద స్టోరీ అండి. కొంచెం ఆ రిచ్నెస్ అనేది కానీ, ఆ రిచ్నెస్ కానీ, మీ కాస్ట్యూమ్స్ ఏదన్నా మీరు ఎనీ డిపార్ట్మెంట్ తీసుకున్నా కూడా నా కాల్ లేకుండా ఏది జరగదు కదండి. సో ఫర్ మీ దట్స్ వాట్ డైరెక్టర్ బ్రింగ్స్ ఇన్. దట్ ఈస్ హౌ మై ఇన్వాల్వ్మెంట్ యాజ్ అ డైరెక్టర్ వాస్ దేర్ ఇన్ ద ఫిల్మ్. అంటే నేటానికి చాలా ఈజీగా ఉంటుంది కానీ డైరెక్షన్ ఇస్ అ వెరీ వెరీ టఫ్ జాబ్ అండి. అండ్ ఇట్స్ నాట్ ఈజీ. మీరు అన్ని డిపార్ట్మెంట్ని చేసుకోవడం, మేనేజ్ చేయడం, సెట్ లో ప్రతి నిమిషం ఏదో ప్రాబ్లం ఉంటుంది. అది హ్యాండిల్ చేసుకుంటా షార్ట్లోనే ఉంటూ ఆ ఎమోషన్ క్యారీ చేయడానికి పెట్టే టేక్స్ కానీ, ఎడిట్ అంతా ఆల్రెడీ మైండ్లో చూసేసుకొని మీరు ఇలా రావాలి ఎడిట్ అని ఫిక్స్ అయిపోయి ఆల్రెడీ ఎడిట్ని ప్రీవిజువలైజ్ చేసేసుకోవాలి మీరు మైండ్లో. ఓకే ఇలా రాబోతున్న షార్ట్, ఈ షార్ట్ అక్కడ వరకు, థర్డ్ షార్ట్ వర్కౌట్ అవుద్ది ఆ సీన్కి ఆ షార్ట్కి కంపేర్ చేస్తే అని ఆ షార్ట్ స్టిచ్చింగ్ అంతా మీరు మైండ్లో చేసుకోవాలండి. ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్, ఇట్ ఆల్ హ్యాపెన్స్ ఇన్ యువర్ హెడ్. మైండ్లో ఆల్రెడీ మీరు సినిమా చూసేసి దాన్ని విజువలైజ్లోకి తీసుకురావాలి. సో ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ జాబ్. అది ఒక డైరెక్టర్ ఉంటేనే చేయగలడండి. అది దిస్ నోబడీ ఎల్స్ కెన్ డూ దట్. అది మీరు నాకు ఇది చూసిన తర్వాత ఏంటంటే ఆ టిల్లు క్యారెక్టర్లో ఆ క్యారెక్టర్ యొక్క ఫిలాసఫీ ఏదైతే ఉందో అది మీకు బాగా అవకాశం పట్టారు మీరు బాగా. చాలా పట్టారు. ఎందుకంటే అది ఇప్పుడు దాకా మీరు అన్నట్టు తెలుగు తెర మీద ఈ మధ్యకాలంలో ఇలాంటి ఫిలాసఫీతో ఉన్న క్యారెక్టర్తో మనకి రాలేదు. అందువల్ల కొత్తదనం ఫీల్ అవుతున్నారు, అందరూ దాంట్లో ఇన్వాల్వ్ అవ్వగలరు, కనెక్ట్ అవుతున్నారు. అవునండి. చాలామంది అంటే మనం చెయ్యలేని విషయాల్ని, కొన్ని విషయాల్ని అతను కూడా చేయాలనుకుంటూ చేసేస్తుంటాడు. ఈ ప్రశ్న నిజంగా నన్ను అడుగుతున్నావు రాధిక అని, అలాంటి అతను ఏదైతే ఉందో చాలా ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీ అండి టిల్లు అన్నది. అంటే ఒక మీరు అన్నట్టు ఒక ఫిలాసఫీ ఉంటుంది వాడి లైఫ్లో, వేదాంతం ఉంటుంది వాడి జీవితంలో, వాడు బాధ ఉంటుంది వాడికి, ఆ బాధతో పాటు మనం లభించి. సో వాడిని మీరు ఒక మనిషిలా చూడాలండి. యూ హ్యావ్ టు సీ హిమ్ యాజ్ అ పర్సన్.
ఇన్ని వాడిని ఎప్పుడైతే మనం అలా చూడగలుగుతామో అలా చూస్తున్నారండి అందరూ. ఇస్ వై దే ఆర్ ఏబుల్ టు ఎంజాయ్. వాడు జోకర్ కాదండి, వాడు జోకులు వేస్తున్నాడు కదా అని వీ కాంట్ సీ హిమ్ లైక్ హీ హ్యాస్ అ లాట్ ఆఫ్ పెయిన్ ఇన్ సైడ్ హిమ్. టిల్లు అంటే నాకే ఫస్ట్ టైం నేను థియేటర్లో చూసినప్పుడు అండి, ఎప్పుడైతే తను రాధిక నేహ వచ్చి టిల్లు నాకు ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయ్యింది అని అన్నప్పుడు తను నవ్వుతాడు, కానీ లోపల ఎంత బాధ ఉందో నాకు తెలుసు. యాజ్ అ రైటర్ నాకు ఐడియా ఉంది, బట్ ఎంత బాధలో ఆ పెయిన్ కవర్ చేయడానికి నవ్వుతున్నాడు. తన లవర్ కదా, తన లవర్, ఎక్స్ లవర్. మీరు ఎంత చేసుకున్నా సార్ ఎక్స్ లవర్ మీ లైఫ్లోకి వచ్చి మీ ముందు నించొని మాట్లాడి నాకు పెళ్లి ఫిక్స్ అవుతుంది అంటే మాత్రం అది చురుక్కుమంటది సార్, అంతే కదా, గుండె కలుపుకుంటుంది అంటది. సో ఆ పెయిన్ నాకు తెలుసు సార్. ఆ క్యారెక్టర్ని రియల్గా చూడగలుగుతున్నారు అందరూ. దట్ ఈస్ వాట్స్ ఫార్చునేట్ అబౌట్ దిస్ ఫిలిం. ఎవ్రీబడి ఈజ్ ఏబుల్ టు సీ టిల్లుని టిల్లులా చూడగలుగుతున్నారు. వాడిని ఏదో ఒక క్యారెక్టర్ రేపు మర్చిపోయే క్యారెక్టర్లో చేయట్లేదు, వాడు మన జీవితంలో ఒక భాగంలో చూడగలుగుతున్నారు. దట్స్ వాట్ సో స్పెషల్ అబౌట్ దిస్ క్యారెక్టర్ టిల్లు. ఇవి అతను ఆ ఫాదర్ క్యారెక్టర్ కానివ్వండి, మీరు ఆ క్యారెక్టర్ పెట్టినట్టు ఆ పైల్స్ ప్రాబ్లం ఏదైతే ఉందో అది కానివ్వండి, మీరు మైదా గురించి పెట్టిన సీన్లు అయితే మాత్రం హిలేరియస్. మైదా ఎక్కడ ఉంటే అక్కడ ఉంటావు డాడీ, నువ్వు నీ కడుపులో మైదా, నీ పేగుల మీద మైదా పిండి ఉంటే మైదా పిండి నీకేదో పేగుల్లో ఉన్నదో అర్థం కావట్లేదు డాడీ. అదే ఈ డైలాగ్స్ అంటే డైలాగ్స్ ఎక్కువగా అంటే తనకు సంబంధించిన ఎక్కువ కూడా తనే రాసుకునేవాడా, లేకపోతే అందరూ కూడా మీ ఇన్వాల్వ్మెంట్? 100% తనకు సంబంధించి డైలాగ్స్, తను మోస్ట్ ఆఫ్ ద డైలాగ్స్ మనం తనకే ఇవ్వాలండి క్రెడిట్. ఎందుకంటే అంటే మిగతా క్యారెక్టర్ కూడా, లేకపోతే తన క్యారెక్టర్ వరకే? తన క్యారెక్టర్ వరకు యూ హ్యావ్ టు గివ్ హిమ్ ద హోల్ క్రెడిట్. మిగతా క్యారెక్టర్లు 100% తనే డైలాగ్ రైటర్ కాబట్టి తనే రాస్తున్నాడు డైలాగ్స్ అన్ని. సో ఇద్దరు రాశారు కదా, తను రవి యాంటనీ అండ్ కళ్యాణ్ శంకర్ అండ్ వీళ్ళు వీళ్ళు ముగ్గురు డైలాగ్స్ రాశారండి. నేను సిద్ధు కలిసి రాసింది బేసిక్లీ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లేలోని, అండ్ వాళ్ళు కూడా చిన్న ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి వీ కైండ్ ఆఫ్ వాంటెడ్ టు షో దట్ ఎవ్రీబడి ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద రైటింగ్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఎవరికి తక్కువ కాదు, ఏది లేదని ఫస్ట్ కార్డ్ అందుకే వేసామండి. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందరి పేరు రాసాం. ఎందుకంటే మేము జరిగిన ప్రాసెస్లో ఎవరేం రాశారు, ఎవరేం చేశారు అన్నది మాకు గుర్తులేదండి. ఎందుకంటే ఒక ప్రవాహంలో రాసుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు ఏది ఎవడన్నాడు ఏంటి అన్నది ఏం గుర్తుంటుంది సార్. అండ్ వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ సంథింగ్ లైక్ దిస్ బిగ్. ఇంత పెద్ద హిట్ అవ్వడానికి మేము ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎవరేది రాశారన్నది ఇట్ డిడ్ంట్ మ్యాటర్ టు us అండి ఎట్ దట్ టైం. యాక్చువల్గా ఎప్పుడో లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో రావాల్సిన సినిమా ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మార్చ్ 31కి, మార్చ్ 29th వచ్చింది సార్. 29th వచ్చింది. ఇంత ఈ గ్యాప్ అంతా కూడా ఈ లేట్ అవుతుంటే కొంచెం ఉందా మీకు? లేట్ అవటం అనేది ఎప్పుడు కూడా సెప్టెంబర్ మిస్ అయినప్పుడు అనిపించిందండి కొంచెం. తర్వాత జనవరి అనుకున్నాం. జనవరి అనుకోలేదండి. జనవరి సంక్రాంతి ఊరికి అనుకున్నాం కానీ బయట అనుకున్నారు. బట్ ఈ లోపల ఇవన్నీ జరగటం, గుంటూరు కారం ఒకవేళ రాకపోయి ఉంటే మేము వచ్చేవాళ్ళం అండి పండగకి, 100% వచ్చేవాళ్ళం. సో గుంటూరు కారం వచ్చేసరికి వచ్చే ఛాన్స్ లేదు. అది Feb 9th అనేసాం. Feb 9th వంశన్న ప్రామిస్ టు ఈగల్ ప్రొడ్యూసర్స్, మీరు ఇప్పుడు తప్పిపోతే మేము విల్ గివ్ యూ Feb 9th అంటే అది Feb 9th కూడా వెళ్ళిపోయింది. సో ఇంకేం లేదు, March 29th ఫిక్స్ అని మేము ప్రొడ్యూసర్కి చెప్పేసామండి. మేము కూడా ఫిక్స్ దాని మీద వర్క్ చేయడం మొదలుపెట్టాం. సో ఇన్ దట్ వే March 29th ఫిక్స్ అయిపోయిందండి. అంటే ఆబ్వియస్లీ ట్రావెల్లో మీకు అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. చేసేసాం, సినిమా రెడీగా ఉంది, మనం రిలీజ్ చేయలేకపోతున్నాం. ఇదంతా ఈ పీరియడ్ అంతా ఏం చేశారు? ఈ ఆల్మోస్ట్ 7-8 months బెటర్ చేసుకున్నాం అండి. సీన్స్ కొత్తగా షూట్ చేసాం, మళ్ళీ మళ్ళీ షూట్ చేసాం, కొన్ని చూసుకున్న తర్వాత కొన్ని అనిపించిన క్లైమాక్స్ మళ్ళీ రీవర్క్ చేసుకున్నాం. చాలా అనుకున్నాం, ఎక్కడెక్కడ షూట్ చేయొచ్చు క్లైమాక్స్, డిఫరెంట్ ప్లేస్ అనుకున్నాం. దుబాయ్లో కూడా చేద్దాం అనుకున్నాం క్లైమాక్స్. వీ మేడ్ అ విజిట్ టు దుబాయ్, రెక్కీ చేసుకున్నాం దుబాయ్లో, తిరిగి వచ్చేసాం. మళ్ళీ రాసుకుంటున్నప్పుడు ఎందుకు అవసరమా దుబాయ్, ఎంత అవసరం, లాజికల్లీ ఎంత కరెక్ట్గా ఉంది, ఏదో దుబాయ్ని చూపించడానికి ఎందుకు అక్కడికి వెళ్ళటం, కరెక్ట్ ఇక్కడే ఇది, లెట్స్ డూ ఇట్ దిస్ వే అని వి షాట్ ఇట్ ఇన్ కాకినాడ పోర్ట్ అండి. అంతా అట్లా కలిసి వచ్చేసింది. అవును, చాలా బాగా కలిసి వచ్చింది. అండ్ మీరు అదే అన్ని ఎగ్జామ్స్ అన్ని అయిపోయిన తర్వాత ఫస్ట్ మూవీ నాదే వచ్చింది. అండ్ అందుకే అంత పర్ఫెక్ట్ అండి. ప్రాబ్లీ అదే మీకు అనిపిస్తుంది దేశంలోనే ఇప్పుడు హైయెస్ట్ కరెక్ట్ ప్రజెంట్ ఏవైతే మార్కెట్ లో ఉండే ఆ సినిమాల్లో టాప్ ఫిల్మ్ ఇదే అంటున్నారు అక్రాస్ ఇండియా అండి. అండ్ ఈవెన్ ఇన్ నార్త్ అమెరికా, ఎంటైర్ US లో కూడా ఇట్స్ స్టాండింగ్ 6th అండి రైట్ నౌ కలెక్షన్స్. ఫస్ట్ వీకెండ్ అయితే 8th place లో ఉందని చెప్పేసి ఇచ్చారు. డెడ్ లైన్ వాళ్ళ ఆర్టికల్ లో రాశారు కదా. సో మొత్తానికి అట్లా డెడ్ లైన్ వాళ్ళ దాంట్లో కూడా మీరు స్థానం సంపాదించుకున్నారు. ఇంకా వైర్ మ్యాగజైన్ వాళ్ళు కూడా చెప్పారు టిల్లు గురించి. సో వెరీ హ్యాపీ అండి. అంటే నార్త్ అమెరికాలో కూడా బిగ్ హాలీవుడ్ ఫిలిమ్స్తో పాటు ఇట్ ఈస్ స్టాండింగ్ ఇన్ ద
లిస్ట్ Top 10 లో టాప్ 10 కలెక్టింగ్ ఫిల్మ్స్ లో ఉంది అంటే ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్ ఫర్ అస్ అండి. మరి ఏంటి ఇది కొనసాగింపు దాంట్లో టిల్లు క్యూబ్ సంగతి క్యూబ్ ఏంటి? అండి, క్యూబ్ ఉంటుందండి గ్యారంటీ. అనౌన్స్మెంట్ కూడా చేసాం. ఇప్పుడు ఈ పుట్ట స్లైడ్ ఆల్సో ఇన్ ద సో ఫిల్మ్ మీరే డైరెక్ట్ టిల్లు క్యూబ్ లోడింగ్. ఇప్పుడు రైటింగ్ వరకు కాన్సన్ట్రేట్ చేస్తామండి రైట్ నౌ. ఓకే. వచ్చిన రోజు విల్ సీ హౌ థింగ్స్. ఎందుకంటే నేను కూడా వేరే ప్రాజెక్ట్ కమిట్ అయి ఉన్నాను. ఆఫ్టర్ దిస్ ఐఎమ్ షూటింగ్ సంథింగ్ ఎల్స్. ఒక పాన్ ఇండియా ఫిల్మ్ చేస్తున్నాను నేను. సిద్ధు ఇస్ కమిటెడ్ టు 2 projects అండ్ అవి 80% చేయాలి. ఎందుకంటే సిద్ధు ఆల్రెడీ కమిట్ అయ్యి ఈ 2 years దీంట్లోనే ఉన్నాడు. హీ హాస్ టు కంప్లీట్ దోస్ 2 projects అండ్ కమ్. సో ఆయన ఆ 2 సినిమాలు చేసి మీరు ఒక సినిమా చేసుకొని మళ్ళీ టిల్లు క్యూబ్ కోసం కలిసే అవకాశం అయితే ఉంది కదా? ఉంటుందండి. అంటే ఇది మీరు ఏదైతే ఉందో స్క్రిప్ట్ అయితే మీరు వర్క్ చేస్తున్నారా టిల్లు క్యూబ్కి? ఇప్పుడేం స్టార్ట్ చేయలేదండి, ఏదో ఒక ఐడియా అనుకున్నాము అంతేనండి. అక్కడతో ఆగింది. ఒక సూపర్ హీరో చేసి టిల్లుని ఇంక నెక్స్ట్ ఏంటంటే సూపర్ హీరో చేస్తే ఎలా ఉంటుంది అని అనుకున్నాము. వాడికి నచ్చని పవర్స్ వాడికి వచ్చేసారు. నాకు ఎందుకు ఈ పవర్స్ వద్దు అంటున్నాడు. ఆడికి ఆ పవర్స్ ఇచ్చారు, మీరు ఇది చెయ్యి అంటున్నారు, నేను చెయ్యను అంటున్నాడు. నాకు వద్దు అంటున్నాడు. ఆడు అనుకోకుండా ఇప్పుడు వాడు ఊరికే సరే వెళ్తాడు ఫైర్ పవర్ ఉందనుకోండి. ఊరికే పవర్ ఏంటో మేము ఫిక్స్ అవ్వదు కానీ ఫైర్ పవర్ ఉందనుకోండి. ఊరికడు పడుకున్నప్పుడు ఏదో అనేసరికి బెడ్ కాలిపోతుంది అనుకోండి. అరే నాకు వద్దురా ఈ పవర్, నా ఇల్లంతా కాల్ చేస్తున్నారు మీరంతా కలిసి అని అలా ఒక కామెడీ జనరేట్ చేయొచ్చు సూపర్ హీరో అయితే. వీడు కామెడీ సూపర్ హీరో ఉంటే బాగుంటుందని ఒక కొత్త జానర్ ఎక్స్ప్లోర్ చేద్దామని చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం. బట్ రాస్తున్నప్పుడు విల్ బి రివీలింగ్ మోర్ టు యూ గైస్. అదే. సో ఐడియా అయితే ఇది అనమాట ఇది. సో అట్లా మళ్ళీ సూపర్ హీరోగా కనిపించే అవకాశాలు ఉన్నాయన్నమాట ఉన్నాయండి క్యూబ్లో. అవునండి. మరి ఏంటి మీరు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితోటి మీది? ఇంకా యాక్టర్ ఒక నెరేట్ చేస్తానండి. ఒక 1 month లో ఎలాగో అనౌన్స్ మీ చేస్తాను. హీరో ఉన్నాడు అనుకుంటా చేతిలో. ఎవరండి? తేజ ఇప్పుడు హీస్ డూయింగ్ 1 project హిమ్సెల్ఫ్. కార్తిక్ ఘట్టంనేని ప్రాజెక్ట్కి హీ షూటింగ్ రైట్ నౌ. హీల్ బి అనౌన్సింగ్ ఇట్ ఇన్ అ couple of days. సో తను ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాడు ఆల్రెడీ. అండ్ ఆఫ్టర్ దట్ విల్ బి సీయింగ్ అండి ఏం కొలాబరేషన్స్ అవుతాయి ఏంటి అన్నది ఐ హ్యావ్ టు సీ. రాసుకున్నారు మీ ఆశల ఆకాశంలో పిడుగు అని చెప్పి ఇన్స్టాగ్రామ్ లో అది. అంటే మేము ముగ్గురు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అండి. నేను ప్రశాంత్ అండ్ నేను ప్రశాంత్ తేజ్ మేము ముగ్గురు కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అండి. అంటే సినిమాలు పక్కన పెట్టినా కూడా వి షేర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అలా అండి అంతా. సో ఏంటి మీ ఆవిడ ఏమంటున్నారు? హ్యాపీగా ఫీల్ అవుతున్నారు చాలా? షీఈస్ వెరీ హ్యాపీ అండి. లంకా సంతోషి గారు. అవును, షీఈస్ వెరీ హ్యాపీ. తన హనుమాన్కి చేశారు కదా, వర్క్ చేశారు. హనుమాన్ చేశారు. హనుమాన్ రెండు అంటే మా అందరికన్నా మోస్ట్ సక్సెస్ఫుల్ తనేనండి. 200 కోట్ల సినిమా చేసింది తను. మీ సినిమా చేయలేదు తను? మా సినిమా కదా ఇది 100 కోట్లు. ఓకే. ఓన్లీ పర్సన్ 200 కోట్ల హిట్ ఒక్కరిదాన్ని 2024 లో 200 కోట్ల సినిమా పనిచేసింది. అదే పైగా ఏంటంటే బిగ్ స్టార్ క్యాస్ట్ ఉన్న సినిమాలు కాదు ఇవి. అవును అవును. సో అట్లా అంటే ఒక మీడియం బడ్జెట్ సినిమా లాగా చేసుకున్న సినిమాలకి 100 కోట్ల దాకా రావడం అనేది. అవునండి. సో ఆమె క్రెడిట్లో వచ్చింది 2 అనమాట. అవును అవును. సో ఏంటి మీకు చిన్న బాబా ఉన్నారు? వేద్ రామ్. ఓకే. అంటే దాని కథ ఏమైనా ఉందా? వీతో పెట్టమన్నారు పేరు వీతో పెట్టమన్నారు. వేద్ పెడదాం అనుకున్నాము. రామ్ ఎలాగో మా ఫ్యామిలీలో అంతా అందరికీ రామ్ అని ఉంటుంది. రాముడు మంచి భార్యలాగా రాముడు పెడితే వాడు మంచి. మల్లికార్జున్ రామ్ అండి నా పేరు. అందరూ మల్లిక్ అని పిలుస్తారని చెప్పి అలా అయిపోయింది. మల్లిక్ రామ్ అలా షార్ట్ అయిపోయింది అలా. ఓకే. చాలా హ్యాపీ అయితే. ఇప్పుడు మీకు సక్సెస్ వచ్చింది, మంచి సక్సెస్ వచ్చింది. అట్లాగే ఒక క్యూట్ ఫ్యామిలీ మీది. తను కూడా ప్రొఫెషనల్, ఒక సినిమా ప్రొఫెషనల్. సో ఎలా ఉంటుంది ఇంట్లో? అంటే డిస్కస్ చేసుకుంటూ ఉంటారా? సినిమా వాతావరణం ఉంటుందా లేకపోతే ఎట్లా? తక్కువ ఉంటుందండి సినిమా డిస్కషన్. కథ గురించి ఎప్పుడన్నా నాకు ఏమైనా అనిపించిందంటే తనతో బౌన్స్ చేస్తుంటాను. ఇలా అనిపిస్తుంది ఏంటి కరెక్ట్గానే ఉందా లేదా. తనకు కూడా మంచి సెన్సిబిలిటీ ఉందండి కథల విషయంలో. సో తను కూడా అంటుంటుంది అనమాట. మేము ఎప్పుడైనా సీన్ రాసుకున్నా కూడా సిద్ధు నరేట్ చేస్తుంటాడు. తను కూడా కూర్చోబెట్టి వినిపిస్తుంటాం. నాకు ఇది తను కూడా చెప్తుంది, తనకు అనిపించిన చెప్తుంది. అంత సినిమా అంతా షీ స్టైల్డ్ ఎవ్రీబడి. లైక్ హనుమాన్ ఎలా చేసిందో ఎవ్రీథింగ్ షీ ఓన్లీ స్టైల్డ్ ఎవ్రీబడి ఇన్ దిస్. అంటే తేజుకి పర్సనల్ కూడా షీ స్టైలింగ్ తేజు ఫర్ ఈవెంట్స్ ఏదన్నా షీ స్టైల్. అంటే వాళ్ళిద్దరూ ఇంకా బ్రదర్ సిస్టర్ టైప్ అండి వాళ్ళిద్దరు. సో తనకి ఏం కావాలన్నా ఆబ్వియస్గా తిను ఆటోమేటిక్గా చేసేస్తుంటుంది అనమాట స్టైలింగ్ అంతా. దాంట్లో డిస్కషన్ ఏమి ఉండదు. తనే చెయ్యాలి అన్ని అనుకోరు, వాళ్ళు చేసేస్తారు అంతే ఆటోమేటిక్గా. సో సినిమా రిలీజ్ తర్వాత సూర్యదేవర నాగవంశి గారు ఏమన్నారు?
ఎక్స్ట్రా చెక్ ఏమైనా ఇచ్చారా లేకపోతే ఏంటి? ఆ సంతోషాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మీతో ఆయన? నేను కలవలేదండి. తర్వాత సక్సెస్ మీతో కలిసిన తర్వాత ఒకసారి సడన్గా ఏదో థియేటర్కి వెళ్ళి వచ్చాము ఇద్దరం కలిసి. కలవాలండి ఆయన్ని యాక్చువల్గా దొరకట్లేదు. ఒకసారి నేను చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కలిశారు. కరెక్ట్, చిరంజీవి గారు వెళ్ళినప్పుడు లాస్ట్ కలిసాము. తర్వాత ఇమీడియట్ గా ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. సో కలుస్తానండి. ఈ హడావిడి అంతా అయిపోయి ప్రమోషన్స్ అన్ని అయిపోయిన తర్వాత సక్సెస్ మీట్ ఒకటి పెడుతున్నామండి ఇన్ ఫ్యూ డేస్. సో అది అయిన తర్వాత వీ విల్ సర్టన్లీ మీటప్ అండ్ హ్యావ్ అ చాట్. ఏమన్నా వేరే ప్రొడ్యూసర్ దగ్గర నుంచి ఏమన్నా వచ్చినాయి ఏమన్నా మీకు? ఇప్పుడు ముందున్నది ఆల్రెడీ కమిట్మెంట్ ఉందండి. అండ్ వేరే ప్రొడ్యూసర్స్ కూడా కాల్ చేశారు, వాళ్ళని కూడా కలవాలి. మండే దాకా జస్ట్ ఇదంతా అయిపోయిన తర్వాత టిల్లు చేసి మండే నుంచి ప్రాపర్గా నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద రైటింగ్ పని మీద ప్రొడ్యూసర్స్ని కలవటం ఇదంతా చేస్తాను. నైస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మలిక్రామ్ గారు. థ్యాంక్ యూ. ఇలాగే అంటే ఈ బ్రేక్ కంటిన్యూ చేయాలని టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి డైరెక్టర్గా పేరు తెచ్చుకోవడంతో ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి.